తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్పినటువంటి మాట క్రైస్తవ జీవితంలో క్రైస్తవులము అనుకుంటున్నవారు లేదా క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నవారు, సంఘ కాపరులుగా చెప్పుకుంటున్నవారు, సంఘ కాపరులుగా పిలువబడుతూ ఉన్నవారు కొన్ని సందర్భాలలో పొరపాటు పడుచు అనేకమైనటువంటి మూఢాచారాలకు లేదా అనేక విధాలైనటువంటి మూఢనమ్మకములకు తమ ఆలోచనలను నిలపటం అనేది తమ ఆత్మీయ జీవితానికి నష్టమును తీసుకువస్తుంది అనేటటువంటి సంగతిని గ్రహించకపోవటం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితిలోనికి తీసుకువెళుతుంది. ఎందుకంటే దేవుడు ఏం చెప్పారంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే గాని, భూమి అందే గాని, భూమి క్రింద ఉన్న నీలయందే గాను ఎక్కడను ఏ రూపమును కూడా చేసుకొనకూడదు, వాటికి నమస్కరించకూడదు, సాగిల పడకూడదు అని చెప్పేశాడు. ఇవేవి కళ్ళకు కట్టొచ్చినట్టుగా క్రైస్తవ జీవితంలో ఉన్నవారు, క్రైస్తవులుగా పిలువబడిన వారు, క్రైస్తవులము అని మనుషుల చేత పిలువబడుతున్నవారు లేదా క్రైస్తవ జీవితాన్ని కలిగి బ్రతుకుచున్నాము అనుకుంటున్నవారు ప్రత్యక్షముగా కళ్ళకు కట్టొచ్చినట్టుగా విగ్రహములను లేదా మూఢ నమ్మకములను ఆచరించడం అనేది దేవునికి వ్యతిరేకమైనటువంటి నమ్మకములను, వాక్య విరుద్ధమైనటువంటి నమ్మకములను ఆచరించడం అనేది అనేక మంది జీవితములలో కనబడుతూ ఉన్నాయి. దేవుడేం చెబుతున్నారంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెప్పేశాడు. అది ఆనాడున్నటువంటి వారికైనా, నేడున్నటువంటి మనకైనా, మన తరువాత రాబోచున్నటువంటి తరము వారికైనా కూడా అందరికీ వర్తించేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి మాట. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇంతటి అద్భుతమైనటువంటి మాట దేవుడు మనకు ఎందుకు వ్రాయించారు అని మనం ఆలోచన చేయగలిగితే గనుక, మన యొక్క విశ్వాస జీవితంలో, మన యొక్క స్థిరమైనటువంటి జీవితంలో ఆ విశ్వాస జీవితం అనేది స్థిరముగానే ఉండాలి. మన విశ్వాస స్థిరమైన జీవితం అనేది ఎప్పటికీ స్థిరమైనదిగానే ఉండాలి. మూఢ నమ్మకముల వైపు, చేయకూడనటువంటి ఆచారముల వైపు ఒక క్రైస్తవ జీవితం అనేది తొలగిపోవటానికి వీలు లేదు. క్రైస్తవుడు అనగానే క్రీస్తుని ధరించుకున్నవాడు, క్రీస్తుని ధరించుకున్నవాడు అనగానే క్రీస్తు అడుగు జాడలలో నడవగలిగేవాడు. కాబట్టి దేవుడేమంటున్నారంటే, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఎక్కడ కూడా ఏ రూపమును కూడా చేసుకునకూడదు అని దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి సమాచారముగా మనకు తెలియజేశారు. కానీ క్రైస్తవ జీవితంలో కళ్ళకు కనిపించినట్టుగా ఎటువంటి విధమైనటువంటి ఆకారములు కనిపించినట్టుగా వేరు చేయకపోయినా, లోపల హృదయ ఆలోచనలలో మూఢాచారములు, మూఢ నమ్మకములు, విగ్రహారాధన సంబంధమైనటువంటి ఆలోచన విధానాలు దేవునికిని
మనకును దూరం చేయగలిగేటటువంటి ఆలోచనలు నేడున్నటువంటి క్రైస్తవ జీవితములలో అనేకమైనటువంటివిగా కనబడతా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి ఆలోచనలన్నింటిని కూడా విడిచిపెట్టి, ఇటువంటి దేవునికి ఇష్టం లేని ఆలోచన విధానాలన్నింటినీ విడిచిపెట్టి, దేవునికి ఇష్టమైనటువంటి ఆలోచనల వైపు మన జీవితాలను కొనసాగించుకోగలిగేటటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన వారిగా మనము ఉండాలి. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే, దేవుడు ఎందుకు నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదంటున్నాడంటే, పరలోకంలో మనం చేరటానికి లేదా పరలోకానికి మనం చేరటానికి క్రీస్తువారు మార్గం. నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను. నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అని యేసుక్రీస్తు వారు చెప్పటం అనేది మనకు బాగా తెలిసినటువంటి మాట. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు ఎటువంటి రూపమును చేసుకొనకూడదు అనంటే, దేవునికంటూ ఒక ఆకారము లేదు. దేవునికంటూ ఒక ఆకారము లేదు. ఏ రూపమును కూడా చేసుకోనకూడదు అని చెప్పేశాడు. అందుకే ఏ రూపమును చేసుకున్నా సరే అది దైవాకారము కాదు. మరొకసారి, మీరు ఏ రూపమును చేసుకున్నా సరే అది దైవాకారము కాదు. మరి దేవునికంటూ ఒక రూపం ఉంది. అది ఏ రూపం? అదృశ్య స్వరూపము. అదృశ్య దేవుని స్వరూపి అన్నాడు వాక్యంలో. దేవుని స్వరూపము ఏదని మనం చెప్పొచ్చు? ఆయన అదృశ్య స్వరూపి, అదృశ్యుడు, దృశ్యుడు కాదు. అదృశ్య స్వరూపి అయిన దేవుడు. కాబట్టి మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు అదృశ్య స్వరూపము కలిగిన వాడు అని మనకు అర్థం కావాలి. దేవుడు ఆకారము కలిగినటువంటి వాటిలో దేనిని మనం పోల్చినా అది దేవునికి సెట్ అవ్వదు. ఇది చెప్పటానికి ఏ రూపమును కూడా మీరు చేసుకొనకూడదని చెప్పేశాడు. కాబట్టి మనం ఆలోచన చేయగలిగితే మానవుని యొక్క హృదయాలోచనలు అనగా క్రైస్తవ జీవితంలో కలిగినటువంటి వారిలో ఉన్న ఆలోచన విధానములు దేనినైతే ఎక్కువగా ప్రేమించగలిగితే, దేనికోసమైతే ఎక్కువగా ఆలోచన చేయగలిగితే అదే విగ్రహారాధన. దేవుని కంటే ఎక్కువగా ప్రేమించిన అది విగ్రహారాధన. మనము ఏదో ఒక రూపమును చేసుకుని దానిని మనం మ్రొక్కటం, దానికి సాగిలపడటం, దానికి ఆరాధించటం చేస్తే అది మాత్రమే విగ్రహారాధన కాదు. అది విగ్రహారాధన కానీ అది మాత్రమే విగ్రహారాధన కాదు. దేవుని కంటే ఎక్కువగా మనము దేనినైతే ప్రేమించగలుగుతున్నామో, దేవుని కంటే ఎక్కువగా మనం దేనికోసమైతే ఆలోచించగలుగుతున్నామో అది కూడా దేవుని దృష్టిలో విగ్రహారాధన. ఇది నేను చెప్పేది. నేను చెబుతున్నాను అనగానే వాక్యంలో ఉన్నటువంటి మాటలు నేను చెబుతున్నాను. నేను చెబుతున్నాను అనగానే చాలా మందికి అపార్థం చేయబడొచ్చు. తన సొంత మాటలు ప్రయోగిస్తున్నాడు అని. కానీ దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ఇష్టపడతామో, లేదా దేవుని కంటే మనం దేనిని ఎక్కువగా ప్రేమించగలుగుతున్నామో
అది దేవుని దృష్టిలో విగ్రహారాధన సంబంధమైనది. కాబట్టి దేవునిని మనము ఆనుకొని బ్రతకాలి. ప్రత్యేకింపబడినటువంటి క్రైస్తవ జీవితాలు కలిగిన వారిగా మనం బ్రతకాలి. ఇది వరకు చెప్పబడిన మాటలు ఎక్కడున్నాయి? నిర్గమకాండము 20 అధ్యాయము 3, 4 వచనములలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని చెబుతూ, పైన ఆకాశమందే గాని భూమి క్రింద ఉన్న నీలయందే గాని ఏ రూపమును మీరు చేసుకొనకూడదు అని చెప్పాడు అనంటే, ఈ మాట మనకు బాగా అర్థం కావాలి. ఏ రూపమును చేసినా అది దేవునికి పోలినటువంటిది కానే కాదు, కానే రాదు. కాబట్టి ఎటువంటి రూపమును చేయటానికి అవకాశము లేనే లేదు, చేయకూడదు. కానీ ఏ రూపమును క్రైస్తవ జీవితంలో ఉన్నటువంటి వ్యక్తులు చేయకపోయినా తమ జీవితములలో తాము దేవుని కంటే వేటిని ఎక్కువగా ఇష్టపడుతున్నారో, లేదా దేవుని కంటే ఏ వస్తువులను కానీ, ఎటువంటి ఆకారములను కానీ, లోకపరమైనటువంటి విషయాలపై కానీ దృష్టి నిలిపి వాటిని ఎక్కువగా ప్రేమించగలుగుతా ఉన్నారో, అది దేవుని దృష్టిలో విగ్రహారాధన. కాబట్టి ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకునవలదు అని చెప్పేశాడు. అంటే క్రైస్తవ జీవితం అనగానే ప్రత్యేకింపబడినటువంటిది. ఈ సంగతిని బాగా గమనించాలి, బాగా గుర్తించుకోవాలి. క్రైస్తవ జీవితం అంటే లోక సంబంధమైనటువంటి ప్రతి ఆలోచన నుండి బయటకు వచ్చి ఆత్మ సంబంధమైనటువంటి ఆలోచన ప్రకారంగా దేవునికి అనుకూలమైనటువంటి జీవితంను కలిగి బ్రతకటం. క్రైస్తవుడు అనగానే క్రీస్తును ధరించిన వాడు. క్రీస్తును ధరించటం అనగానే క్రీస్తు యొక్క అడుగు జాడలను అనుసరించి బ్రతకటం. ఇలా బ్రతకగలిగిన నాడు మన యొక్క స్థానం పరలోకంలో ఉండటానికి, ఆత్మ పరలోకంలో చేరటానికి అవకాశం అనేది ఉంది. మరణించిన తరువాత నిత్య నరకాగ్నిలోనికి ఆత్మ ఆహుతి అవ్వకుండగా దేవుడున్న పరలోకానికి ఆత్మ ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని కంటే ఎక్కువగా దేనిని ఇష్టపడటానికి లేదు, దేవుని కంటే ఎక్కువగా దేనిని అతిగా ప్రేమించటానికి లేదు. దేవుని కంటే ప్రాముఖ్యమైనటువంటిది లోకంలో ఏది లేనే లేదు. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా, చెబుతున్నా నేనైనా, వింటున్నా మీరైనా, వినబోచున్నటువంటి వారైనా, ప్రతి ఒక్కరము కూడా దయచేసి మన జీవితాలు దేవునికి అనుకూలమైనటువంటి జీవితాలుగా మలుచుకొని బ్రతకటానికి ఆలోచన చేద్దాం. ఒక క్రైస్తవుడు అనగానే దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతికే వాడిగా ఉండటానికి ఆలోచన చేద్దాం. అనేకమైనటువంటి లోకపరమైన ఆచారములు, లోకపరమైనటువంటి అలవాట్లు మన యొక్క ఆలోచనలలోనికి, మన మనసులోనికి వస్తున్నప్పటికీ వాక్యముతో, దేవుని మాటలతో వాటిని అణిసివేయగలుగుతూ దేవునికి అనుకూలమైన జీవితాన్ని కలిగి బ్రతకటానికి ప్రయత్నిద్దాం. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా మనసు పెట్టి అపార్థం చేసుకోకుండా అర్థం చేసుకోవలసినదిగా కోరుతున్నాను.
అనేక మంది ఈ మాటలు వినటానికి అవకాశం ఉంది. అనేక మంది ఈ మాటలు వింటూ ఉన్నారు. అనేక మంది ఆత్మీయ జీవితంలో ఎదగటానికి అవకాశం ఉంది అన్న ఆలోచన కలిగినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి దేవుని చిత్తమైతే మరొకసారి ఇటువంటి మాటలతో మీ ముందుకు నేను రావటానికి ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి ఈ మాటలు వినినటువంటి మీ అందరికిని, వినబోచున్నటువంటి వారికిని క్రీస్తు నామమున నా యొక్క ధన్యవాదములు తెలియజేసుకుంటూ, ఈ యొక్క సమయంలో ఈ కొన్ని మాటలు ముగిస్తా ఉన్నాను.